స్టూడెంట్స్ నెక్స్ట్ పార్ట్ ఈజ్ డిఫరెంట్ ఇంటిగ్రేషన్ పార్ట్ 7. ఓకే, మరి చూసే వీడియోస్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ టుడేస్ ఫస్ట్ క్వశ్చన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఇంటిగ్రేషన్ 0 to x sin square t cos t dt by x cube by x cube. Here option A is 1, option B is 1 by 3, option C is 1, option D is 2 only. సో సేమ్ అంటే లిమిట్స్లో చేసినట్టు చేస్తే ఫస్ట్ ఇంటిగ్రేషన్ చేద్దాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్ పార్ట్ అండి 0 to x sin square t cos t dt, sin square t cos t dt, sin square t cos t dt. here apply చేస్తే here t is equal to what, we take t is equal to sin x, t is equal to sin x, dt is equal to what, cos x dx only, cos x dx. okay, t is equal to sin x consider, ఇక్కడ x is equal to constant రివర్స్లో చేసుకోండి, బికాజ్ ఎందుకంటే టీలో ఇచ్చింది కదా sin t. సో దిస్ dx is equal to what, cos t dt, dx by cos t is equal to what, dt. here చూడండి ఇంటిగ్రేషన్ 0 to x, sin t value is equal to what, x, we write x square, cos t value is equal to what, cos t, in place of cos t dt we write dx only, direct dx. apply చేస్తే ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే x cube by 3, limits are 0 to x, where x values ఏమో అనుకున్నాం, x is equal to sin t, we write sin t by 3, limits are 0 to x. apply the limit value, sin x minus sin 0 by 3, value is equal to how much, sin x by 3 is the value. so in place of a submit చేస్తే limit extends to 0 sin x, sin x cube కదా, sin cube 0, sin cube x by x cube. here limit extends to 0 sin x by x whole cube, limit extends to sin x by x, value is equal to what, 1 whole cube. answer is 1 because of limit extends to 0 sin x by x value is 1. ఇది ఫార్ములా లిమిట్స్లో ఉంటుంది, వాల్యూ ఇస్ 1. ఆప్షన్ రెండు ఆప్షన్స్ రాసానా, ఓకే, దాన్ని నెగిటివ్ తీసుకుని పోదాం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సేమ్ అంటే ఇలాంటి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏం చేస్తాం, ఫస్ట్ లిమిట్ అప్లై, ఫస్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేయండి, నెక్స్ట్ లిమిట్, ఇన్కేస్ డిఫరెన్షియేషన్ సేమ్ మెథడ్లో కన్సిడర్ చేసి సింప్లిఫై చేయండి. ఓకే, -π/2π sin power -2x sin power 2n + 1x. అయితే మనకి ఇక్కడ ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీటి f ఆఫ్ x తీసుకున్నాం అనుకోండి, f ఆఫ్ x అన్న ఫంక్షన్ తీసుకొని అప్లై ద f ఆఫ్ -x సబ్మిట్ చేస్తే ఫంక్షన్లో వి గెట్ పాజిటివ్ f ఆఫ్ x, దట్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్. f ఆఫ్ -x is equal to -f of x is the odd function. ఓకే, సో ఇన్ ప్లేస్ ఆఫ్ సేమ్ ఇక్కడ e పవర్ sin పవర్ -x sin 2 పవర్ ప్లస్ వచ్చింది. ఇన్ కేస్ ఇన్ ప్లేస్ ఆఫ్ x -1 సబ్మిట్ చేయండి, ఇక్కడ పాజిటివ్ వస్తుంది, నో ప్రాబ్లం. బట్ వాట్ అబౌట్ ఇయర్ sin పవర్ e పవర్ sin పవర్ -2 -x sin పవర్ 2n + 1 -x. చూడండి ఇక్కడ ఈవెన్ పవర్ ఉంది, అంటే డినామినేటర్ కన్వర్ట్ చేస్తే ఉంది ఈవెన్ పవర్. సో దిస్ ఇస్ ద e పవర్ sin పవర్ -2x ఎగ్జిస్ట్. బట్ ఇయర్ 2n + 1 ఈజ్ ద ఆడ్ నెంబర్. ఆడ్ పవర్ ఏదైనా వస్తే నెగటివ్ sin పవర్ 2n + 1 -x, అంటే టోటల్ ఏమవుతుంది -e పవర్ sin పవర్ -2x sin పవర్ 2n + 1 x ఎగ్జిస్ట్. అవును, అంటే ఇక్కడ నెగటివ్ వచ్చింది. ఎప్పుడైనా ఆడ్ వాల్యూస్ వస్తే ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 0. ఆడ్ వాల్యూస్ వస్తే ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ 0. ఈవెన్ వాల్యూస్ వస్తే ఆన్సర్ ఈజ్ 1. ఓకేనా, లేకపోతే మళ్ళీ అప్లై π/2 + -π/2 -x అని కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసినా సేమ్ ఆన్సర్ ఇది ఆప్షన్ ఏ ఇస్ ద రైట్, ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, -π/2 to π/2 log of 2 - sin theta by 2 + sin theta dθ, log of 2 - sin theta 2 + sin theta. option A is equal to 0, option B equal to 1, option C is equal to, option D equal to -1, option D equal to -1. సేమ్ సిమిలర్లీ అప్లై చేయండి. సో లాగ్ ఆఫ్ అప్లై చేస్తుంది. here f of x is equal to what, log of 2 sin x by 2 + sin x. ఓకేనా,
ఈవెన్ ఫంక్షన్ ఆర్ ఫంక్షన్ చెక్ చేద్దాం. ఈవెన్ ఫంక్షన్ ఆర్ ఫంక్షన్ చేయాలంటే మైనస్ అప్లై చేయాలి. ఎఫ్ ఆఫ్ ఈ టేక్ మైనస్ ఎక్స్ లాగ్ ఆఫ్ 2 మైనస్ సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ బై 2 సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్. అబ్జర్వ్ చేయండి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ సైన్ ఎక్స్ బై మైనస్ ఏముంటుంది 2 మైనస్ సైన్ ఎక్స్ బికాస్ ఆఫ్ సైన్ ఆఫ్ మైనస్ టీటా ఈక్వల్ టు మైనస్ టీటా. సైన్ ఆఫ్ మైనస్ టీటా వాల్యూ ఈక్వల్ వాట్ మైనస్ సైన్ టీటా. సేమ్ ఇక్కడ రెండు చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాక్చువల్గా ఇది ఇక్కడ రివర్స్ వచ్చింది అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాగ్ ఆఫ్ 2 మైనస్ సైన్ ఎక్స్ బై 2 ప్లస్ సైన్ ఎక్స్ ఎగ్జిస్ట్ చేయొచ్చు. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వాట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. దిస్ ఈజ్ ఏ ఆడ్ ఫంక్షన్. ఆడ్ ఫంక్షన్ కూడా ఆన్సర్ ఈజ్ ఈక్వల్ వాట్ ఏ 0. ఓకే సార్, మరి ఎప్పుడు ఆడ్ ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అప్లై చేయాలంటే నేమ్ సేమ్ లిమిట్ వాల్యూ ఉండి ఒక దాని పాజిటివ్ ఒక దాని నెగిటివ్ ఉండి ఆడ్ ఫంక్షన్ అప్లై. ఆడ్ ఫంక్షన్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏంటి మనకు ఎక్స్ ఆఫ్ మోడ్ ఎక్స్. అయితే నెక్స్ట్ డేలో లిమిట్ ఉంటాయి. ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఉంటుంది. ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ ఎక్స్ అప్లై. ఇక్కడ అప్లై చేస్తే మైనస్ ఎక్స్ ఎగ్జిస్ట్ కాదు కాబట్టి వి అప్లై ద మైనస్ ఎక్స్. ఓకే, మైనస్ ఎక్స్ మోడ్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఇది వి రైట్ మైనస్ ఎక్స్ మైనస్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్. సో వీ కెన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో దిట్ ఈస్ ద ఆడ్ ఫంక్షన్. ఓకే, పాజిటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్. ఇది వస్తే ఆడ్ ఫంక్షన్. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ డి. సింప్లీ సిమిలర్ క్వశ్చన్ ఫిఫ్త్ వన్, ఇంటిగ్రేషన్ మైనస్ పై బై 2 సైన్ ఆఫ్ మోడ్ ఎక్స్ డిఎక్స్. ఆప్షన్ ఏ ఈజ్ 1, ఆప్షన్ బి ఈజ్ ఈక్వల్ టు, ఆప్షన్ సి ఈజ్ ఈక్వల్ టు -1, ఆప్షన్ డి ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫంక్షన్ కూడా సేమ్ యాజ్ టీచర్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏంటి సైన్ ఆఫ్ మోడ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ సైన్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ సైన్ ఎక్స్ ఓన్లీ, నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఇట్ ఈజ్ ఏ ఈవెన్ ఫంక్షన్. ఓకేనా, ఈవెన్ ఫంక్షన్. ఎందుకంటే నెగిటివ్ కన్సిడర్ చేసిన మనకు వచ్చే రిజల్ట్ పాజిటివ్ వస్తే దట్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్. ఈవెన్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అయితే మన కండిషన్ ఏంటి -a to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిఎక్స్ ఈక్వల్ టు ఏ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. వెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్ అయినప్పుడు ఈ కండిషన్. ఆడ్ అయితే ఏమవుతుంది డైరెక్ట్ ఆన్సర్ 0 అయిపోతుంది. ఆడ్ అయితే మనం చేయాల్సింది ఏమన్నా డైరెక్ట్ వి టేక్ 0 ఆన్సర్. బట్ ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవాలిగా, వి టేక్ 2. లిమిట్స్ ఏంటి 0. ఏ వాల్యూ లిమిట్ వాల్యూ ఏంటిది π/2. సైన్ ఎక్స్ వాల్యూ సైన్ ఎక్స్ డిఎక్స్. ఓకే చూడండి, 2 ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ వాల్యూస్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ 0 to π/2. అప్లై ద అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. మైనస్ కాస్ π/2 ప్లస్ కాస్ 0. వాల్యూస్ ఆర్ వాట్ 2 ఆఫ్ -0 ప్లస్ 1. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ వాట్ 2 ఓన్లీ. విచ్ వన్ ఈజ్ ద రైట్? ఆప్షన్ బి ఈజ్ ద రైట్. ఎప్పుడైనా ఆడ్ ఫంక్షన్ సేమ్ లిమిట్ వాల్యూ లోయర్ లిమిట్ వాల్యూ అప్పర్ లిమిట్ వాల్యూ సేమ్ వాల్యూస్ ఉంటే ఒకటి నెగిటివ్ ఉంటే అప్పుడు మనం ఆడ్ ఫంక్షన్ ఆర్ ఈవెన్ ఫంక్షన్స్ చెక్ చేస్తాం. ఇన్ కేస్ ఈవెన్ ఫంక్షన్ అయితే 2 ఆఫ్ 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కన్సిడర్ చేస్తాం. ఆడ్ ఫంక్షన్ అయితే వీటి డైరెక్ట్ ఆన్సర్ ఈస్ 0. ఇంటిగ్రేషన్ 0 to π/2 సైన్ పవర్ అయితే 0 to π/2 ఓన్లీ sin power 4x కాదు sin power 6x sin power 7x వస్తే యాక్చువల్లీ చిన్నగా కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ అంతగా లెంతీగా వద్దనుకుంటే సింపుల్గా చేయడానికి చూడండి రిడక్షన్ ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ in ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 sin nx dx. అదే 0 to π/2 cos nx dx. ఈ టూ ఫార్ములాస్ కొద్దిగా in ఈక్వల్ టు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు n-1/n n-3/n-2 అప్ టు సో ఆన్. ఎక్కడి వరకు అప్లై 1/2 π/2. ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ n ఈజ్ ఈవెన్ అయినప్పుడు. ఇప్పుడు n ఈజ్ ఈవెన్ అంటే పవర్ ఈవెన్ అయినప్పుడు ఇది కండిషన్ అనుకో. ఇన్ కేస్ పవర్ ఆడ్ అయిందనుకో కండిషన్ చేంజ్ అవుతుంది. n-1/n అంటే స్టార్టింగ్ కండిషన్ సేమ్ n-3/n-2 అప్ టు సో ఆన్ 2/3 ఇఫ్ n ఈజ్ ఆడ్. ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకుంటే ఐడియా చేసుకో. లాస్ట్కి n ఈజ్ ఆడ్, n ఈజ్ ఈవెన్. ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ n ఈజ్ ఈక్వల్ టు 4 ఈజ్ ద విచ్ ఫంక్షన్ ఈవెన్ వన్. ఈవెన్ వన్ అయితే కండిషన్ ఏమి అప్లై చేసుకో ఫస్ట్ వన్ అప్లై చేసుకుంటాం. సో I4 ఈక్వల్ టు n-1. n వాల్యూ తీసుకోవడం 4-1/4. నెక్స్ట్ 4-3/4-2. స్టాప్ చేయాలి. ఎందుకు స్టాప్ చేయాలంటే ఇక్కడ అప్లై చేసినా కూడా వాల్యూ ఏమవుతుంది నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్లో వస్తాయి. నెగిటివ్లో రావద్దు కదా మనకు, ఓన్లీ పాజిటివ్. వి టేక్ ఇంటూ 5/2. చూడండి 4-1 ఈజ్ 3/4 ఇంటూ 1/2 ఇంటూ 5/2 ఓన్లీ. చూడండి 3π/.
3 by 4 2s are 8, 8 2s are 16. Answer is option C, 3 pi by 16 is the answer. Same similar next question. 0 to pi by 2 cos power 5x dx, 8 pi by 15, 7 pi by 15, 1 by 15, 0 వస్తుంది. సో ఇక్కడ అప్లై చేసే ముందు చూడండి, సేమ్ ఇదేంటి, n ఈజ్ ఈక్వల్ టు 5 ఇస్ ద ఆడ్ వాల్యూ. ఆడ్ వాల్యూ అయితే మనం ఫార్ములా ఏమి అప్లై చేస్తాం, in ఈజ్ ఈక్వల్ టు వాట్, n మైనస్ 1 బై n, n మైనస్ 3 బై n మైనస్ 2 అప్ టు సో వన్ 2 బై 3. ఎప్పుడు ఆడ్ అయినప్పుడు సేమ్ ఇయర్ n వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5. 5 ప్లేస్ 5 మైనస్ 1 బై 5, 5 మైనస్ 3 బై 5 మైనస్ 2, 5 మైనస్ 5 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ అయితే 5 మైనస్ 5 అవుతుంది కాబట్టి స్టాప్ చేస్తాం. ఇది స్టాప్ అయినా చూడండి, 5 మైనస్ 1 ఎంత, 4 బై 5, 5 మైనస్ 3 వాల్యూ 2 బై 3. చూడండి 2 బై 3, 4 2s are 8, 5 3s are 15. ఆప్షన్ ఏ is the right answer. Simple reduction formulas. Next one is 0 to pi by 2 sin power 4 cos power. అంటే వీటిని రెండు మెథడ్లో అప్లై, ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ అనుకుని టీలో వచ్చిన వాల్యూస్ కూడా సబ్మిట్ చేసుకున్నా వస్తాయి, లేదంటే బై యూజింగ్ రిడక్షన్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఐఎం కామా ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to pi by 2 sin పవర్ ఎంఎక్స్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఉందనుకోండి. డిఎక్స్ ఎక్సిస్ట్ అయితే ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మనకు m మైనస్ 1, m మైనస్ 1, m మైనస్ 3, m మైనస్ 1, m మైనస్ 3, m మైనస్ 5, ఓకే, m మైనస్ 5 అప్ టు సో ఆన్, అంటే అది రెడ్యూస్ అయ్యే వరకు 1 వాల్యూ వచ్చే వరకు. నెక్స్ట్ అది ఎప్పుడు స్టాప్ అవుతుంది, నెక్స్ట్ n మైనస్ 1, n మైనస్ 3 అప్ టు సో ఆన్ బై m ప్లస్ 1, m ప్లస్ n మైనస్ 2, m ప్లస్ n మైనస్ 4 అప్ టు సో ఆన్, అది కూడా రెడ్యూస్ అయ్యారు. హియర్ ఇన్ కేస్ మనకి ఇక్కడ కే అని కన్సిడర్ చేయండి, కే అయితే కే ఎందుకు రాశానండి, ఇఫ్ m అండ్ n రెండు ఈవెన్ అయ్యాయి అనుకోండి, కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు పై బై 2 తీసుకోండి. సేమ్ బిఫోర్ ప్రాబ్లం లాగే పై బై 2 వస్తుంది. ఇఫ్ m అండ్ అదర్వైజ్ అంటే ఒకటి ఈవెన్ ఒకటి ఆడ్ అయినప్పుడు వాల్యూ ఏమవుతుంది, కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ఎగ్జిస్ట్, అంటే కే వాల్యూ ఏం సబ్మిట్ చేసిన అవసరం. ఇప్పుడు మనకేంటి రెండు ఈవెన్, mb ఈజ్ ఈక్వల్ టు ఎంత 4, సో ఇయర్ m ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు 2. ఇన్ ప్లేస్ ఆఫ్ m we submit the 4 minus 1, 4 minus 3 ఎనఫ్. నెక్స్ట్ టైం పంపిస్తే నెగిటివ్ వస్తుంది, మనకు నెగిటివ్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ n తీసుకోండి, n మైనస్ 1 అంతే ఎనఫ్, వాడికి అయిపోతుంది. బట్ m ప్లస్ n కదా, m ప్లస్ n మీన్స్ 4 ప్లస్ 2, 4 ప్లస్ 2 మైనస్ 2, ఓకే. నెక్స్ట్ 4 ప్లస్ 2 మైనస్ 4. నెక్స్ట్ తీసుకోవాలి, నెక్స్ట్ తీసుకుంటే ఏమైతే నెగిటివ్లోకి వచ్చేస్తుంది. కే వాల్యూ మొత్తం రెండు ఈవెన్ కాబట్టి తీసుకోవాల్సింది ఏంటి, ఇంటూ పై బై 2 వీటేక్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 4 మైనస్ 1 వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 3, 4 మైనస్ 3 వాల్యూ 1, 2 మైనస్ 1 వాల్యూ 1 బై 4 ప్లస్ 2 6 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 5 బై 2 ఓన్లీ. చూడండి 3 1s are 3 2s are 5 బై 16, 16 2s are 32, which is the answer, right? Option A is the right answer. Reduction formulas. Next one 2 pi అయితే 0 to 2 pi వచ్చి లిమిట్స్ ఆర్ 0 to 2 pi ఎగ్జిస్ట్. ఇది సైన్ పవర్ ఎంఎక్స్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ వచ్చాయనుకో, బోత్ ఆర్ ఈవెన్ టర్మ్స్ అయితే 4 ఇంటూ 0 to pi by 2, ఎందుకంటే 360 డిగ్రీలో 90 లైన్ వస్తాయి, 4 వస్తాయి. సో సైన్ పవర్ ఎంఎక్స్ కాస్ పవర్ ఎన్ఎక్స్ డిఎక్స్ అప్లై చేయొచ్చు. ఇది సేమ్ సిమిలర్లీ 4 ఇంటూ 0 to pi by 2 సైన్ పవర్ 4x కాస్ పవర్ 6x డిఎక్స్ అప్లై చేసుకోండి. సేమ్ అప్లై చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, సైన్ పవర్ 4x కాస్ పవర్ 6x డిఎక్స్ వచ్చిన ఫార్ములా ఏంటి, మనకు రెండు ఎలిమెంట్స్ కాబట్టి m వాల్యూ 4 మైనస్ ఏంటి, n మైనస్ 1 బై n కదా, 4 మైనస్ 1 బై ఫస్ట్ సారీ m వాల్యూ 4 మైనస్ కాస్ పవర్ ఉంది, m వాల్యూ అవుతుంది, సైన్ పవర్ ఉంది, n వాల్యూ అవుతుంది, బోత్ ఆర్ ఈవెన్ కాబట్టి 4 మైనస్ 1, 4 మైనస్ 3 స్టాప్ చేస్తాం. నెక్స్ట్ వి టేక్ 6 కన్సిడర్ చేస్తే 6 మైనస్ 1, 6 మైనస్ 3, నెక్స్ట్ 6 మైనస్ 5 ఓన్లీ. నెక్స్ట్ డివైడెడ్ బై m ప్లస్ n, m ప్లస్ n 4 ప్లస్ 6 10, 10 మైనస్ 2, 10 మైనస్ 2 వాల్యూ 8, 10 మైనస్ 2 వాల్యూ 8, 10 మైనస్ 4 వాల్యూ 6, 4 2, 6 4 2 కూడా స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, వాల్యూ 0 అవుతుంది.
ఇయర్ 5/2 ఈవెన్ కాబట్టి 4 అంటే 3 ఇంటూ 1 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1 బై 10 ఇంటూ 8 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 5/2. ఒకసారి వేస్తే 3 1 జా 3 2 జా 3 1 జా 3 2 జా. నెక్స్ట్ టేబుల్ ఏమైనా ఛాన్స్ ఉన్నాయా? 5 1 జా 5 2 జా 3 పై 3 ఇంటూ పై 3 పై. నెక్స్ట్ 2 2 జా 4 4 2 జా 8 8 2 జా 16 16 4 జా 64 64 8 జా 64 8 జా 256 256 ఆన్సర్ ఈజ్, బట్ నేను మిస్ చేశాను, నేను రాయలేదు. యాక్చువల్లీ 3π/256 is the option. This is my mistake. The answer is equal to 3π/256. Next, similar question reduction formula. 0 to π/6 cos power 4 3 theta sin square 60 theta d theta. Previous MSET question. Option A is equal to 5/192. Option B is equal to 5π/256. Option C is equal to 5π/192. Option D is 5/96. 5/96. ముందు నేను చేంజ్ చేస్తాను చూడండి. 0 to π/6 cos whole power 3 theta sin square 2 theta ఫార్ములా అప్లై చేస్తే వాల్యూ చేంజ్ అవుతుంది. 2 sin square 3 theta cos square 3 theta 2 sin square 3 theta cos square 3 theta అప్లై చేస్తే వాల్యూస్ 2 కామన్ తీస్తే 2 ఈజ్ ద అవుట్ సైడ్, 4 అవుతుంది. 4 ఈజ్ ద అవుట్ సైడ్. 0 to π/6. ఓకే, cos power 4 + 2 6 cos 6 3 theta sin square 6 3 theta. ఓకే, d theta. ఇప్పుడు మీరేం చేసండి, ఇప్పుడు అప్లై చేసేయండి. ఇప్పుడు అప్లై చేస్తే యాక్చువల్గా 4 ఉంటుంది. 4 అవుట్ సైడ్, కోఎఫిషియంట్ 3 కాబట్టి 4/3 4/3 6 + 2 8. మీరు 1/8 ఇంటూ 5/6 ఇంటూ 3/4 ఇంటూ 5/1/2 ఇంటూ 5/2. ఈవెన్ నెంబర్గా ఆల్రెడీ ఫార్ములా రాసాను, అందుకని నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా. సో 4 ఇంటూ 5 అని ఛాన్స్ ఉన్నాయా? 3 గెట్ క్యాన్సల్. 2 1 జా 2 2 జా 2 గెట్ క్యాన్సల్. నెక్స్ట్ 5/8 6 జా 48 48 4 జా 192. సో 5/192 ఈజ్ ద ఆన్సర్. ఇప్పటివరకు రిడక్షన్ ఫార్మ్. మీకు ఇంకా నాకు తెలిసి చెప్పాల్సింది, ఇంకా మిస్ చేసింది సమ్మేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సమ్మేషన్ ప్రాబ్లమ్ నెక్స్ట్ క్లాస్లో చెప్పి నెక్స్ట్ ఏరియాస్ అండ్ వాల్యూస్, నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కంప్లీట్ చేస్తే టోటల్ ఇంటిగ్రేషన్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ.